యోవేలు 3వ అధ్యాయంలో అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్న ప్రవచనము ఇంకా సంపూర్ణంగా నెరవేర్చబడలేదు. ప్రవచనము అంచెలంచెలుగా నెరవేరుతుంటది. ప్రవచనము 2 అంచెలుగా నెరవేరుతుంది. అంచెకాలంలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పిన యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రవచనము కొంత మాత్రమే పెంతెకోస్తు దినము నాడు నెరవేర్చబడింది. ఎక్కడ? యెరూషలేములో మేడ గదిలో. గమనించండి, ప్రవచనం అక్కడ ఏం చెప్పింది? అంచె దినముల యందు మనుషులందరి మీద అన్నాడా, కొందరి మీద అన్నాడా? అందరి మీద అంటే కనీసం అన్ని దేశాల మీద కురిపించబడాలి కదా. మరి రాదా అంటే ఖచ్చితంగా అది నెరవేరబోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మను వర్షంతో పోలుస్తారు. మనకు తెలుసు, పరిశుద్ధాత్మ కాలాన్ని వర్షాకాలంతో పోలుస్తారు. అంటే ఇది సంఘము అనే పొలము పైరు వచ్చే ఈ సమయంలో పరిశుద్ధాత్మ అంటే వర్షాకాలంలో ఉన్నాం. రైతులకు తెలుస్తుంది, వ్యవసాయం చేసేవారికి వర్షాకాలము ప్రారంభం ఎలా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుంది అంటే వర్షాకాలం ప్రారంభంలో ఇది వర్షాకాలం అని గుర్తించడానికి మొదట పడే జల్లులను తొలకరి వర్షం అంటారు, ఫస్ట్ రెయిన్ అంటారు, తొలకరి వర్షం. ఆ తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాకాలం ముగింపుకు వచ్చేసరికి ఒక కుంభవృష్టి బలమైన వర్షము కురుస్తుంది. దాన్ని ఏమంటాము? లేటర్ రెయిన్, కడవరి వర్షం. ఆ కడవరి వర్షం అయిన తర్వాత ఇంకా వర్షాకాలం అనేది ఉండదు. ఇప్పుడు పెంతెకోస్తు భూమి మీద కురిసిన పరిశుద్ధాత్మ వర్షం. అదే వర్షము? తొలకరి వర్షము. హల్లెలూయా. ఇప్పుడు అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ఇంగ్లాండ్లో ఉజ్జీవము, చైనాలో ఉజ్జీవము, తైవాన్లో ఉజ్జీవము, ఇండోనేషియాలో ఉజ్జీవము, అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తున్నాయి. కానీ అంత్యకాలపు కడరు వర్షం ఇంకా కురవలేదు. హల్లెలూయా. అది అతి త్వరలోనే కురవబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నా విశ్వాసం ప్రకారము అది మన తరములోనే కురవబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు ఒక్కొక్కరు, నా ప్రియ దేవుని సమాజమా, ఆనాడు స్టెఫను, ఫిలిప్పు, పౌలులను మనం విన్నాము వారి కోసం. కానీ అటువంటి వారిని మన కళ్ళతోనే చూడబోతున్నాం. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.